ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్న సీఎం. కాళేశ్వరంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. కాళేశ్వరం 3 బ్యారేజీల మరమ్మతులకు ప్రభుత్వం ఆదేశం. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్. రాష్ట్ర భవిష్యత్ కోసం కేసీఆర్ కలిసి పనిచేస్తానన్న జీవన్ రెడ్డి. రేవంత్ పోవాలి, మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమన్న మహేష్ కుమార్. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరం. ఢిల్లీ నాయకత్వమే సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేదన్న జగ్గారెడ్డి. ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే హైడ్రా ఏం చేస్తోంది? నాదర్గుల్ ప్రభుత్వ భూముల దగ్గర పొంగులేటి బౌన్సర్లకు ఏం పనన్న హరీష్. నిబద్ధతతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. హైదరాబాద్ లో ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ కామెంట్స్. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. మహబూబాబాద్ లో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభించిన సీతక్క. రాజ్యాధికారంలో బీసీ మహిళలకు చోటు కల్పించాల్సింది. మోడీ అటావో, ఓబీసీ బచావో నినాదం ఎత్తుకుంటామన్న విహెచ్. దొంగలకు సద్ది మోసే సన్నాసులు రాష్ట్రానికి దాపురించారు. హరీష్ రావు కేటీఆర్ పై అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్. ఈ నెల 13న చర్చల తర్వాత క్లారిటీ ఇస్తామన్న జేఏసీ. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు, భద్రత, గౌరవం. ఇకపై పాస్ పుస్తకాలు తారుమారయ్యే ఛాన్స్ ఉండదన్న చంద్రబాబు. అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీయే. రెవెన్యూ సమస్యలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమన్న అనగాని. జగన్ తో పాటు మరికొందరు మావిగన్ అంటూ పిచ్చోళ్లయ్యారు. 3 రాజధానులని చెప్పి ఏం సాధించారంటూ అచ్చెన్న ఫైర్. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్సీ భావోద్వేగం. వైఎస్ మరణాన్ని తలుచుకుని కంటతడి పెట్టిన బొత్స. ఆరోగ్యానికి శారీరక దారుఢ్యంతో పాటు ఆహ్లాదం అవసరం. శ్రీకాకుళంలో ఉన్న 4 పార్కులను అభివృద్ధి చేస్తామన్న రామ్మోహన్. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు రద్దు. ప్రభుత్వ నిర్ణయంపై సిపిఎం నేతల హర్షం. పెద్దపల్లి జిల్లా అంతర్గం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ రైడ్స్. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్. స్టేషన్ ఖన్పూర్ దగ్గర ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఫిట్స్. 108 అంబులెన్స్ గా మారిన ఆర్టీసీ బస్ నేరుగా ఆసుపత్రికి తరలింపు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నయనతార. పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసిన అధికారులు. ప్రశాంతంగా అసోం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలు. మే 4న వెలువడనున్న ఫలితాలు. టీఎంసీ ఒక సిండికేట్ నడిపే ప్రభుత్వం. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఫైర్. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ తోట్లు. లెబనాన్ పై క్షిపణుల వర్షం. 254 మంది మరణం. తెలంగాణలో ఈ నెల 12 నుంచి 22 వరకు తీవ్ర వడగాల్పులు. 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతావరణ శాఖ.